హలో అండి. వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు మా అమ్మ స్టైల్‌లో మటన్ బిర్యానీని చేయబోతున్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నాకైతే మా అమ్మ చేసే బిర్యానీ చాలా ఇష్టం. మీరు బిర్యానీని ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా కూడా ఈ విధంగా చేయండి. చాలా బాగా కుదురుతుంది. అయితే ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికోసం 1 కిలో మటన్‌ని తీసుకున్నాను. అంటే 1 కిలోకి 10-12 పీసెస్ వరకు వస్తాయి. ఎప్పుడూ కూడా మటన్ బిర్యానీ చేసేటప్పుడు పీస్‌కి కొంచెం ఇలా ఫ్యాట్ ఉంటే బావుంటుంది. అంటే బిర్యానీలోకి ఫ్యాట్‌తో పాటు వేస్తే రుచి బావుంటుంది. ఈ మటన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని తర్వాత మ్యారినేట్ చేసుకుందాము. దీన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నాను. ఇందులో ముందుగా పసుపు యాడ్ చేశాను. అలాగే 2 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను. దీనికి రుచికి సరిపడా సాల్ట్, అలాగే పెరుగండి ఇంట్లో తోడబెట్టింది గట్టిగా ఉన్నది వేసుకోండి. 3 కప్పుల దాకా వేసుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా శుభ్రంగా కలిపి ఒక గంట, 2 గంటల ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇలా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ మటన్‌కి కారం, మసాలాలనేవి బాగా పడతాయన్నమాట. అంతే కాకుండా ఇది తొందరగా కూడా ఉడికిపోతుంది. నెక్స్ట్ దీన్ని కుక్ చేసుకోవడానికి ఒక 4 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయలు. అలాగే ఒక 10-15 దాకా పచ్చిమిరపకాయలని తీసుకున్నాను. నెక్స్ట్ ఒక కుక్కర్‌లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఒక 3 పెద్ద సైజ్ టమాటాలని కట్ చేసి తీసుకున్నాను నేను. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలండి. ఇవి టమాటాలన్నీ కూడా ఒక 5 మినిట్స్‌లో ఇట్లా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇవన్నీ కూడా ఇలా సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. కేజీ మటన్ గాబట్టి లెక్క చెప్తున్నానండి. హాఫ్ కిలో మటన్‌కి ఒక హాఫ్ గరిటె దాకా వేసుకుంటాను నేనైతే. 1 కిలో మటన్ గాబట్టి ఇంత వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి మసాలా ఆయిల్‌లో పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి. ఇది ఫ్రై అవుతుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది గదండీ! ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. ఒక టీ స్పూన్ దాకా వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్‌ని కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేగిన తర్వాత చివరగా మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీలో ఇది చాలా ఈజియెస్ట్ బిర్యానీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మటన్‌ని కొంచెం వాటర్ వేసుకొని 80% వరకు కుక్ చేసుకోవాలి. ఈ మటన్ ఉడికేలోపు పక్కన స్టవ్ మీద రైస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక పెద్ద గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. దాంతో పాటే నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యండి. మసాలాలు ఫ్రై చేస్తున్నప్పుడే నెయ్యి ఇలా యాడ్ చేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ కొన్ని రా మసాలాల్ని తీసుకున్నాను. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. కొద్దిగా ఫ్రై చేయాలి. ఒక్క నిమిషం తర్వాత ఇందులో ఆనియన్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్ మీద కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిరపకాయలని యాడ్ చేస్తున్నాను. ఒక 15 వరకు తీసుకున్నానండి. ఇందులో రైస్ ఎంత తీసుకున్నామో అంత వెల్లుల్లిపాయ మసాలా దానికి తగ్గట్టుగా. నేను 1 కిలో రైస్ తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా 2 పెద్ద స్పూన్లతో అల్లం వెల్లుల్లి మసాలాని యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి మసాలా బాగా ఎక్కువగా ఫ్రై చేయాలి. ఇలా కింద అంటుకుంటూ ఉంటే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలి. ఇందులో కొంచెం జీడిపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ లెక్కన యాడ్ చేసుకోవాలి. వాటర్‌లో నేను కొంచెం కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్‌ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాయిల్ వచ్చిన తర్వాత రైస్‌ని యాడ్ చేసుకోవాలి. బాయిల్ వచ్చిందండి. నేను రైస్‌ని యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ షమీలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్క స్టవ్ మీద మటన్ అయితే ఉడుకుతూ ఉంది. లేతగా ఉంది కాబట్టి నేను మూత పెట్టకుండానే ఇలా ఉడికించుకుంటున్నాను. మటన్ అనేది ఒక 90% వరకు ఉడికితే సరిపోతుంది. అంటే మరీ సాఫ్ట్‌గా ఉండకూడదు. అంటే రైస్‌లో కూడా దమ్ అవుతుంది కదా! అందుకని. ఇలా చేస్తే మటన్ బిర్యానీ అనేది చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. అంటే మటన్ పీస్‌కి బాగా ఎక్కువ స్పైసెస్ అవి కలిసి చాలా బావుంటుంది. కెమెరా అనేది కొంచెం కదిలిందండి. మొత్తం కవర్ అవ్వట్లేదు గిన్నెకి. రైస్ మొత్తం ఇట్లా ఉడికింది. దగ్గరగా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న మటన్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి.
రైస్ కూడా ఒక 80% వరకు మాత్రమే ఉడకాలండి. ఎక్కువ మొత్తం రైస్ ఉడికిపోయిన తర్వాత దీన్ని యాడ్ చేయకూడదు. అంటే ఈ మటన్‌లో ఉండే వాటర్ అలాగే రైస్ ఈ 2 కూడా కలిసి దమ్ అవుతాయన్నమాట. చూసారా రైస్ ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని పైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని వేస్తున్నాను. దమ్ ఇచ్చే ముందు ఇలా ఆనియన్స్ వేస్తే ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. పైన ఒక 2, 3 టీ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఏదైనా బరువుగా ఉన్నదాన్ని పెట్టుకుంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా బిర్యానీ అనేది ఇలా దమ్ అయిందండి. నిజంగా చాలా రుచిగా ఉంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అంటే ఇన్‌స్టంట్‌గా చేసుకోవాలి, వెంటనే అయిపోవాలి, ఒక గంట, 2 గంటల్లో అనుకునే వాళ్ళకి ఇది తొందరగా చాలా బావుంటుంది. అండ్ ముక్కకి కూడా స్పైసెస్ అవి తగిలి చాలా బావుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలాగా వండుకున్నాం కాబట్టి. ఇలా ఈ పద్ధతిలో ప్రిపేర్ చేస్తే ఫస్ట్ టైమ్ బిర్యానీ చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అంతేనండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇదే బిర్యానీ మా అమ్మ చేస్తే ఇంకా బావుంటుంది. నేను చేశానండి ఈసారి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ షమిలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక పీస్ చూపిస్తున్నాను. ముక్క కూడా సరిగ్గా పర్ఫెక్ట్‌గా ఉడికింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.